ఈ రోజే మున్సిపాలిటీలకు చైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్ల ఎన్నిక జరగబోతోంది. అటు వైస్ చైర్మన్లు ఎన్నిక కూడా ఈ రోజే జరగబోతూ ఉండటంతో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒకసారి తొర్రూరు వెళ్దాం. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటుపై బీఆర్ఎస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయబోతుంది. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. చేంబర్స్ దగ్గర అడుగుతున్నారు. వాళ్ళు పోలీసులతో కూడా పెట్టి ప్రయత్నం చేశారు. పాపం పోలీసులు కూడా వాళ్ళ దౌర్జన్యాలకు ఏం పెద్దగా లోబడి ఏం లేదు. అందరూ సహకరిస్తారు. ప్రజలు చూశారు. మమ్మల్ని ఒక గంట 10 నిమిషాలు ఆపితేనే ప్రజలు రెచ్చిపోతారు. ప్రజలు మా ఎంబడి ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా చూసినగా తొర్రూరు పట్టణ ప్రజలు ఇట్లా మేము మెజార్టీతో గెలిపించినాం, కావాలని వీళ్ళు చేస్తున్నారు. ఎంత చేసినా ఈ చైర్మన్ సీటు టీఆర్ఎస్ వైస్ చైర్మన్ కాంచి తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ చెప్తున్నారు, ఇక్కడ మా అభ్యర్థి చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నిక కాబడాలి, కానీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నేతలే గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు ఇప్పుడు అక్కడ కీలకం కాబోతూ ఉంది. అయితే దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. కావ్య ఓటు వేయకుండా అడ్డుకోవాలి అంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ఎన్నికల అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బలగాలను కూడా అక్కడ రంగంలోకి దించారు. తొర్రూరులో ఏం జరగబోతోంది? తొర్రూరులో చైర్మన్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతోంది? ఇప్పటికే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని భారీగా పోలీసు బలగాలను తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర మోహరించారు. మా ప్రతినిధి వేణు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నారు. వేణుతో మాట్లాడదాం. వేణు, ఏం జరగబోతోంది? ఇక్కడ చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం కనిపిస్తుందా, లేదా ఏదైనా గందరగోళం జరిగే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి అక్కడ? తోని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ఫామ్తో వచ్చినటువంటి అభ్యర్థిత్వం చేయాల్సి ఉంటుంది. దాన్ని ఒక వార్డు సభ్యుడు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేతులు ఎత్తే పద్ధతి లోపల ఎన్నిక. అయితే ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 16 స్థానాలకు గాను 9 బీఆర్ఎస్ గెలుపొందగా 7 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అయితే ఆ 2 వార్డు సభ్యుల బలం తక్కువ ఉన్న చోట స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేశారు. దీనిపై ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత కడియం కావ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఓటు ఇచ్చారు. అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా జాయిన్ అయ్యారు. అక్కడ ఓటు చేస్తున్నటువంటి ఫోటోతో సహా తాను అక్కడ ఎక్స్ అఫీషియో సభ్యత్వం తీసుకున్నట్టు ప్రకటన చేసినటువంటి ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ 2 మున్సిపాలిటీ లోపల మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా నమోదైతే అక్కడ 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ ఎక్స్ అఫీషియోను మరో చోటికి బదిలీ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అది చట్టం కల్పించినటువంటి అవకాశం. సో దీన్ని తుంగలో తొక్కుతూ ఎన్నికల అధికారులు మళ్ళీ తొర్రూరు మున్సిపాలిటీ లోపల కడియం కావ్యకు ఏ విధంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఇచ్చినారంటూ ప్రస్తుతం బీఆర్ఎస్ చెందిన నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన వారి కౌన్సిలర్ కూడా ప్రస్తుతం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మహబూబాద్ కలెక్టర్ ఆర్డీఓ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అదే దీనిపై ఇప్పట్లోగా ఏ నిర్ణయం తీసుకోలేమంటూ కూడా ఎన్నికల చెప్పడంతో ప్రస్తుతం అక్కడ వార్డు కౌన్సిలర్ సంబంధించినటువంటి మొదటగా వాళ్ళ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత చైర్మన్ ఎన్నిక లోపల బీఆర్ఎస్ పాల్గొంటుందా, లేకుంటే అక్కడ ఇద్దరు కనుక సమంగా ఎక్స్ అఫీషియో కడియం కావ్య పద్ధతిన
చైర్మన్ ను అదే తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికకు సంబంధించినటువంటి అంశం లోపల ఏం జరగబోతుందని కూడా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపే అవకాశం ఉంది. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ పరిధి మొత్తంగా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అభ్యర్థులకు సమంగా బలం ఉన్న నేపథ్యం లోపల దాడులు జరగవచ్చు, అభ్యర్థులను ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లి ఓటు వేయించిన ప్రయత్నం చేసినటువంటి ఆలోచనతో భారీగా పోలీసులు మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా మోహరించారు. ప్రస్తుతం ఎవరిని కూడా ఈ మున్సిపాలిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు తొర్రూరు మున్సిపాలిటీ వద్ద పోలీస్ బందోబస్తు ఇక్కడ నుంచి దాదాపు 200 మీటర్ల పరిధి నుంచే భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఎవరిని కూడా అనుమతించట్లేదు, వాహనాలను కూడా అనుమతించకుండా కంప్లీట్ గా పోలీసుల బందోబస్తులో ప్రస్తుతం మున్సిపాలిటీ తొర్రూరు మున్సిపాలిటీ ప్రాంతం అయితే ఉన్న పరిస్థితి. ఇప్పటికే పెంబర్తి నుంచి వస్తున్నటువంటి ఇదే బస్సు మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఆ యొక్క వార్డు కౌన్సిల్ సభ్యులు వస్తుండగా అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ వాగ్వాదం జరిగింది. మరోసారి తొర్రూరుకి ఎంట్రీ కాగానే కూడా మళ్ళీ అక్కడ ఆపే ప్రయత్నం చేయడంతో ఎదురుముదురు ఘటనతో మొత్తంగా అయితే మున్సిపాలిటీ బీఆర్ఎస్ వర్గం చేరుకుంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించినటువంటి వార్డు కౌన్సిల్ రావాల్సింది. ఇప్పటికే ఫామ్ బి కూడా అర్ధగంట క్రితమే వార్డు సభ్యులకు సంబంధించిన ఫామ్ బిని కూడా ఎన్నికల అధికారి సమర్పించారు. సో మొత్తానికి అయితే ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫీషియో ఓటు కడియం కాజే వినియోగించుకుంటుందా లేదా చివరి నిమిషం వరకు ఏం జరగబోతుంది అనేది కొంత హై టెన్షన్ వాతావరణం. ఎన్నికల అధికారి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ ఎక్స్ అఫీషియో ఓటు కడియం కావ్య వినియోగించుకోలేకపోతే బీఆర్ఎస్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఎక్స్ అఫీషియో ఓటు కడియం కావ్య వినియోగించుకుంటే కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికల అధికారి కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం లేదా? చట్టం ఇచ్చినటువంటి ఏదైతే సెక్షన్ 5 ప్రకారం మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుందో కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఆ సభ్యుల లోపల ఎక్స్ అఫీషియో కూడా స్థానం ఉంది. అయితే ఈ ఎక్స్ అఫీషియో ఎవరైతే ఆ యొక్క లోకల్ పరిధి లోపల ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వాళ్ళు ఎన్నికైనటువంటి 30 రోజుల్లోనే ఏ యొక్క మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ పై కానీ వాళ్ళు ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంపీ కడియం కాజే కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్నారు చట్ట ప్రకారమే. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తాను ముందు తొర్రూరు మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియోగా రావడం అనేది కూడా చట్టానికి విరుద్ధం. కానీ మాకు సిఎస్ నుంచి అనుమతులు వస్తేనే తప్ప తన ఓటు తొలగించలేము, తన నిబంధనల ప్రకారం ఇచ్చామంటూ ప్రస్తుతం బీఆర్ఎస్ వార్డు కౌన్సిల్ సభ్యులు కానీ బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ కు స్పందించి సమాధానం చెప్పారు. ఒకవేళ కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం కడియం కావ్య ఓటు వినియోగించుకుంటే ఇద్దరికి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు 9 వార్డు సభ్యుల బలం వస్తుంది, ఓటింగ్ బలం వస్తుంది. కాబట్టి లాటరీ పద్ధతిన చైర్మన్ ఎన్నుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒకవేళ కడియం కావ్యకు ఓట్స్ ఆఫీస్ ఓటు కనుక వీళ్ళు రద్దు చేస్తే పూర్తిగా 8 మైనారిటీలో కాంగ్రెస్ పడిపోతుంది. కాబట్టి 9 వార్డు సభ్యుల బలంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ స్థానం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికల అధికారులు ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోయినా కూడా చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరిస్తుందా, ఓ లాటరీ పద్ధతిలో చేయడానికి సహకరిస్తున్నా లేదా అని కూడా చూడాలి. ఒకవేళ కనుక చైర్మన్ ఎన్నిక జరిగితే మళ్ళీ తిరిగి హైకోర్టును ఆశ్రయించి కూడా ఈ ఎక్సెప్షన్ ఓటు వరంగల్ ఎంపీ కడియం కాల్సిన ఎక్సెప్షన్ ఓటుపై కూడా జ్యుడిషియల్ గా అటు కోర్టులలో లీగల్ గా పోరాడే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో హైకోర్టులో దీనిపై పిటిషన్ కూడా బీఆర్ఎస్ దాఖలు చేయబోతుంది. మొత్తానికి ఒక హై టెన్షన్ వాతావరణం యాక్షన్ సీన్ కల్పించేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠానికి సంబంధించిన ఎన్నికైతే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ సంబంధించిన వార్డు సభ్యులు వచ్చిన తర్వాత అందరి ముందే అంటే పూర్తి సభ్యుల ముందే ఎక్సెప్షన్ ఓట్లకు సంబంధించిన అంశాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మరికొద్ది నిమిషాల్లోనే కడియం కావ్యకు సంబంధించిన ఎక్సెప్షన్ ఓటు పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రోహిత్ రైట్, థ్యాంక్ యూ వేణు. మొత్తానికి తొర్రూరులో కుర్చీలాట జరుగుతోంది. ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది, 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎంపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లతో 9 ఈక్వల్గా మారింది. సో ఇక్కడ లాటరీ పద్ధతి ద్వారా చైర్మన్ ఉప చైర్మన్ను ఎన్నుకోవాలని కాంగ్రెస్ అడుగుతుంటే లేదు కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటును ఎట్టి పరిస్థితులను అంగీకరించొద్దు అని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎన్నికల అధికారి తీసుకునే నిర్ణయం పైనే అక్కడ చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక కాబోతున్నారో అన్నది చూడాలి. లాటరీ పద్ధతి ద్వారా చైర్మన్ ఎన్నికవుతారా, లేదు కడియం కావ్య ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో.